నమస్కారం, నా పేరు అనిల్ కుమార్. మీరు చూస్తున్నారు ఏకేసీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం రియల్మీ P3 ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. ఈ డివైస్ని దగ్గర 8 డేస్ అయితే యూస్ చేశాను. ఈ వీడియోలో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఈ 8 డేస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో ఈ డివైస్లో నాకు ఏమేమైతే నచ్చిన విషయాలు ఉన్నాయో, ఏమేమి నచ్చని విషయాలు ఉన్నాయో అన్నీ అయితే మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నచ్చిన విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ డిస్ప్లే అయితే నాకు బాగా నచ్చిందండి. ఈ 6.7 ఇంచ్ ఏదైతే మనకి ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED స్క్రీన్ ఉందో ఇది మనకి సన్లైట్ విజిబిలిటీ బాగుందన్నమాట. మనకి టిపికల్ బ్రైట్నెస్ ఏదైతే ఉందో దీన్ని యాక్చువల్గా 600 నిట్స్ అయితే ఉంది. మనకి పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 2000 నిట్స్ ఉంది. కానీ మనకి టిపికల్ బ్రైట్నెస్ 6000 నిట్స్ ఉన్నా మనకి ఏదైతే ఈ స్క్రీన్ ఉందో సన్లైట్ విజిబిలిటీ బాగానే ఉంది. నెక్స్ట్ దీని కలర్స్ విషయానికి వస్తే మనకి చాలా వైబ్రెంట్గా ఉందన్నమాట. కలర్స్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది 8-బిట్ డిస్ప్లే అయినా మనకి కలర్స్ వరకు అయితే బాగానే ప్రొడ్యూస్ చేస్తుంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. నెక్స్ట్ ఈ డివైస్ మనకి HDR10కి సపోర్ట్ చేస్తుంది, HDR10+కి కాదు. ప్లస్ మనకి డాల్బీ విజన్ అలాంటివి అయితే ఏం లేకపోయినా మనకి ఏదైతే HDR కంటెంట్ యూట్యూబ్లో ఉందో అది బాగానే ప్లే చేస్తుంది. మనం అమెజాన్ ప్రైమ్ కానీ లేకపోతే నెట్ఫ్లిక్స్ కానీ HD కంటెంట్లో అయితే చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏదైతే దీని సౌండ్ క్వాలిటీ ఉందో అది కూడా నాకు బాగానే నచ్చింది, ఎలాంటి ఇష్యూస్ లేవు. మనకి ఏదైతే ఈ స్టీరియో స్పీకర్స్ ఉందో అది స్టీరియో సపరేషన్ కానీ మనకి సౌండ్ ఏదైతే స్టీరియో ఎఫెక్ట్ ఉందో అది బాగానే ఉంది, లౌడ్గా ఉంది, క్లియర్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. కానీ మనకి ఎప్పుడైతే మనం ఇప్పుడు ఇక్కడ మనకి వాల్యూమ్ బూస్ట్ అండ్ ఫీచర్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏదైతే వాల్యూమ్ లెవెల్ ఉందో ఇది 300% వరకు అయితే వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనకి డిస్టార్షన్ అయితే మనం నోటీస్ చేస్తామన్నమాట. లేకపోతే మనకి సౌండ్ పరంగా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. నెక్స్ట్ మనకి ఏదైతే దీని పర్ఫార్మెన్స్ ఉందో ఈ 15,000 ప్రైస్ బ్రాకెట్లో ఇది బాగా మనకి ఏదైతే గేమ్స్ ఉన్నాయో బాగానే రన్ చేస్తున్నాయి, ఎలాంటి ఇష్యూస్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి BGMI 90 FPS సపోర్ట్ అయితే ఉందని నేను చెప్పాను కదా. సో మనకి 90 FPS అయితే కన్సిస్టెంట్గా హ్యాండిల్ చేయలేకపోయినా మనకి 60 FPS 70 FPS వరకు అయితే మనకి గేమ్ ప్లే అయితే బాగానే ఉంది. మనకి ల్యాగ్స్ కానీ ఎక్కువ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఎలాంటివి మనం నోటీస్ చేయలేము. నెక్స్ట్ మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా దగ్గర 1.5 అవర్ వరకు కంటిన్యూగా గేమింగ్ ఆడినా మనకి డివైస్ అయితే ఎక్కువ హీట్ అవ్వట్లేదు. ఎందుకంటే దీనిలో ఏదైతే వీళ్ళు కూలింగ్ సిస్టమ్ పెట్టారో అది చాలా బాగుందన్నమాట. సో మనకి డివైస్ అయితే ఎక్కువ హీట్ అవ్వట్లేదు. నెక్స్ట్ మనకి ఏదైతే దీని బ్యాటరీ ఉందో అది కూడా నాకు బాగా నచ్చింది అనమాట. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి మనకి దీనిలో 6000 mAh బ్యాటరీ ఉంది. మనకి ఏదైతే ఈ బ్యాటరీ ఉందో మనకి ఫుల్ వర్కింగ్ డే వరకు అయితే ఈజీగా వస్తుందండి. ఎంత హెవీ యూజర్ అయినా మనం ఫుల్ వర్కింగ్ డే అయితే దీన్ని యూజ్ చేయవచ్చు అనమాట. మనకి ఎలాంటి ఇష్యూస్ లేవు. ప్లస్ ఛార్జింగ్ విషయానికి వస్తే మనకి 0 to 100% మనం దీన్ని ఛార్జ్ చేయాలంటే దగ్గర 1 hour 15 minutes వరకు అయితే టైం తీసుకుంటుంది అనమాట. సో ఛార్జింగ్ టైం కూడా బాగానే ఉంది. మనకి ఏదైతే బాక్స్లో 45 watt ఛార్జర్ వీళ్ళు ఇంక్లూడ్ చేశారు కదా, అది కూడా బాగానే పనిచేస్తుంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. నెక్స్ట్ మనకి ఈ బడ్జెట్లో రియల్మీ ఫోన్ ఏదైతే వీళ్ళు తీసుకొచ్చారో దీనిలో మనకి ఛార్జర్ కూడా ఇంక్లూడ్ చేయడం చాలా మంచి విషయం అనమాట. జనరల్గా మీరు చూస్తుంటే శాంసంగ్ కానీ లేకపోతే నథింగ్ ఫోన్స్ కానీ ఈ CMA ఫోన్స్ ఏదైతే ఉంటాయో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మీకు బడ్జెట్లో ఉన్న ఫోన్లో కూడా ఛార్జర్ అయితే అడాప్టర్ ఏదైతే ఉంటుందో అది ప్రొడ్యూస్ చేయరు. మనకి వీళ్ళైతే మనకి ఇన్ ద బాక్స్లోనే మనకి ఇచ్చారనమాట. సో మనకి ఏదైతే ఛార్జర్ ఉందో అది కూడా మనకి బాక్స్లోనే ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. నెక్స్ట్ దీని క్వాలిటీ విషయానికి వస్తే మనకి ఏదైతే ఈ ఇయర్ పీస్ ఉందో దీని నుంచి మనకి కాల్స్ మాట్లాడేటప్పుడు అయితే చాలా క్లియర్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. మనం కూడా ఒకవేళ మనం ఏదైతే కాల్స్ మాట్లాడుతున్నాం చూడండి, ఈ మైక్ కూడా మనకి వాయిస్ బాగానే పిక్ చేస్తుంది. సో అవతల వాళ్ళకు కూడా కాల్స్ ఏదైతే మనం మాట్లాడుతున్నప్పుడు బాగానే వినిపిస్తుంది అనమాట. కాల్స్ పరంగా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డివైస్లో మనకి హైలైట్ ఫీచర్ ఏంటంటే ఈ బడ్జెట్లో మనకి IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ అయితే ఇచ్చారు. సో మనం ఈ డివైస్ని ఒకవేళ పొరపాటున నీళ్ళలో పడిపోయింది అనుకోండి, సో ఈ డివైస్ అయితే మనకి సర్వైవ్ అవ్వగలదు అనమాట. సో ఈ ఫీచర్ కూడా మనకి చాలా బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే మనకి ఏదైతే ఈ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్స్ ఉంటుందో దీన్ని ఉంది కదా అని చెప్పేసి మీరు డైరెక్ట్లో నీళ్ళల్లో వెళ్ళి ముంచకండి, లేకపోతే మనకి డివైస్ అయితే పాడైపోయే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేస్ బై మిస్టేక్ యాక్సిడెంటల్గా పడిందంటే మనకి అప్పుడు మనకి ఇది తట్టుకోగలదని దాని అర్థం అనమాట. నెక్స్ట్ ఈ డివైస్ మనకి LPDDR4X ర్యామ్తో వస్తుంది, UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది అనమాట. సో మనకి
ర్యామ్ LPDDR4X అయినా మనకి UFS 3.1 స్టోరేజ్ స్పీడ్ ఉంది కాబట్టి మనకి డే టు డే లైఫ్ ఏదైతే మనం యూజ్ చేస్తామో అప్పుడు మనకి ఎలాంటి ల్యాగ్స్ లేకుండా చాలా స్మూత్గా మనకి రన్ అవుతుంది అనమాట ఎవ్రీ యాప్స్. నెక్స్ట్ ఈ డివైస్ కెమెరాస్ గురించి అయితే మాట్లాడతాను. ఈ కెమెరాస్ కూడా నాకు ఆ ప్రైస్ బ్రాకెట్లో బాగా నచ్చినాయండి. మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంది కదా, సో మనకి ఏదైతే ISP ఉందో ఈ డివైస్లో అది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. మనకి ఏదైతే మెయిన్ సెన్సార్ ఉందో 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, ఇది మనకి OIS లేకపోయినా మనకి ఏదైతే ఫొటోస్ ఉన్నాయో అవి బాగానే క్యాప్చర్ చేస్తుంది. ఎందుకంటే f1.8 అపరేచర్ ఉంది కాబట్టి మనకి ఏదైతే లైటింగ్ ఉన్నది కదా అది ఇది కెమెరా మనకి ఏదైతే సెన్సార్ ఉందో ఎక్కువ లైట్ తీసుకోగలుగుతుంది. సో మనకి సెన్సార్ బాగుండడం వల్ల మనకి ఫొటోస్ అయితే బాగానే వస్తుంది. డే లైట్ షాట్స్ మనకి ఇండోర్ లో లైటింగ్ కండిషన్లో తీసుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తున్నాయి ఫొటోస్, కానీ మనకి డే లైట్ షాట్స్ అయితే చాలా అద్భుతంగా వస్తున్నాయి ఈ 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్తోని. నెక్స్ట్ మనకి ఈ మెయిన్ సెన్సార్ ఏదైతే ఉందో దీని నుంచి మనము 4K 30 FPS వరకు మ్యాక్సిమం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. కానీ మనం వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు మనకి OIS లేకపోవడం వల్ల మనకి వీడియోస్ అయితే షేక్ వస్తుందన్నమాట. సో మనకి ఏదైతే మెయిన్ సెన్సార్ ఉందో దీనిలో EIS ఉంది కదా, సో మనకి ఏంటంటే వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు 1080p 60 FPS కానీ 1080p 30 FPSలో కానీ వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నప్పుడు స్టేబుల్గానే ఉంది, మరీ అంత ఇష్యూ అయితే లేదు. నెక్స్ట్ ఏదైతే ఇంకో సెన్సార్ ఉందో ఇది మనకి 2 మెగాపిక్సెల్ సెన్సార్ అనమాట. ఈ 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఏంటంటే మనకి పోర్ట్రేట్ ఫొటోస్ తీసుకున్నప్పుడు కొంచెం బాగా ఉపయోగపడుతుంది. అంటే మనకి బ్యాక్గ్రౌండ్లో బ్లర్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని. నెక్స్ట్ మనకి ఏదైతే ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉందో ఇది 16 మెగాపిక్సెల్ సెన్సార్ అండి. ఈ 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఏదైతే ఉందో దీని నుంచి మనం వీడియోస్ అయితే మ్యాక్సిమం 1080p 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. మనం ఒక చోట నుంచొని వీడియోస్ రికార్డ్ చేస్తుంటే అయితే బాగానే ఉంది, కానీ మనం ఎప్పుడైతే మనం వాక్ చేస్తూ ఉంటాం కదా అప్పుడు లైట్గా షేక్ అని అయితే అనిపిస్తుంది. ఇవి రియల్మీ P3 బ్యాక్ కెమెరా ఫోటో శాంపుల్స్ అండి. సో చూడండి మనకి బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సార్ నుంచి ఫొటోస్ తీస్తే ఎలా వస్తుందో క్లారిటీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో ఇదండి మనకి బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ నుంచి వచ్చిన ఫొటోస్. ఇది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫొటోస్ అండి. సో చూడండి మీకు ఫోటో క్లారిటీ ఎలా వస్తుందో చూడండి. ఇది 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి తీసుకున్న ఫోటో శాంపుల్స్. హాయ్ ఫ్రెండ్స్, రియల్మీ P3 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. 1080p 30 FPSలో వీడియో అయితే మ్యాక్సిమం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి మీకు వీడియో క్వాలిటీ ఎలా అనిపిస్తుందో. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను ఒకసారి నీడలో ఉన్నాను, చూడండి వీడియో క్వాలిటీ ఎలా ఉందో. ఇప్పుడు నేను ఒకసారి సన్లైట్లోకి వెళ్ళి చూస్తాను. సన్లైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏదైతే ఎక్స్పోజర్ ఉందో ఎలా అడ్జస్ట్ చేసుకుంటుందో ఈ కెమెరా మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇదన్నమాట రియల్మీ P3 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 30 FPS వీడియో శాంపుల్. హాయ్ ఫ్రెండ్స్, రియల్మీ P3 బ్యాక్ కెమెరా నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో జడ్జ్ చేయండి. ఇప్పుడు దగ్గర నేను 2 feet వరకు డిస్టెన్స్లో అయితే ఉన్నాను. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూడండి. ఒకసారి నడుస్తాను, స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో ఇది మనకి రియల్మీ P3 బ్యాక్ కెమెరా 4K 30 FPS వీడియో శాంపుల్. మ్యాక్సిమం రెజల్యూషన్ కూడా బ్యాక్ కెమెరా నుంచి 4K 30 FPS వరకు అయితే మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ బాక్స్లో మనకి ఏదైతే కంటెంట్స్ ఇచ్చారో దానిలో కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే ఈ కేస్ ఇచ్చారు కదా, ఈ కేస్ని మీరు ఈ డివైస్కి ఇంక్లూడ్ ఇలా వేసి చూస్తే మీకు చాలా బ్లర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదైతే డిజైన్ ఎఫెక్ట్ ఉందో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, అది కనబడదు అనమాట. సో కేస్ అయితే నాకు బాక్స్లో ఇంక్లూడ్ చేసింది అంత నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాటంలో కూడా చూసుకుంటే మనకి 3.5mm జాక్ ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఎందుకంటే బడ్జెట్లో వస్తున్న ఫోన్ కదా, మనం 3.5mm జాక్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి అందరూ బడ్జెట్లో తీసుకునే వాళ్ళు ఏంటంటే మనకి TWS కానీ నెక్ బ్యాండ్లు కానీ తీసుకోలేరు కదా. సో మనకేంటంటే ఇది ఈ డివైస్లో మనకి 3.5mm జాక్ ఇచ్చుంటే నాకు బాగుండేదని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే బ్లోట్వేర్ ఉందో అవుట్ ఆఫ్ బాక్స్ ఇది చాలా మనకి బ్లోట్వేర్తో వస్తుంది అనమాట. కానీ మనం ఈ బ్లోట్వేర్ని అన్ఇన్స్టాల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అన్ఇన్స్టాల్ చేసుకోండి. లేకపోతే మీకు డివైస్ అనేది ఫ్యూచర్లో ల్యాగ్ అవ్వడం లేదంటే బ్యాటరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేయడం ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అయితే మీరు ఫేస్ చేస్తారు. సో ఈ అన్వాంటెడ్ యాప్స్ ఏదైతే బ్లోట్వేర్ ఉన్నాయో అన్నీ తీసేసేయండి. నెక్స్ట్ మనకి ఏదైతే మనకి
ఈ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, ఆ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా ఈ డివైస్లో నాకు మరీ అంత నచ్చలేదన్నమాట. ఎందుకంటే వైబ్రేషన్ మోటార్ ఏదైతే దీనిలో వీళ్ళు యూజ్ చేశారో అది చాలా చీప్ క్వాలిటీది ఉందన్నమాట. సో మనకి ఎప్పుడైనా కాల్స్ వచ్చినప్పుడు కానీ, లేదంటే టైపింగ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే గేమ్స్ ఆడుతున్నప్పుడు గన్ షాట్స్ కానీ మనం కొడుతూ ఉంటాం కదా, అప్పుడు మనకి ఏదైతే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉందో అది చాలా యావరేజ్గా ఉందన్నమాట. అసలు మనం ఫీల్ చేస్తున్నట్టు అసలు అనిపించట్లేదు. సో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ పరంగా వీళ్ళైతే చాలా ఇంప్రూవ్మెంట్ చేయాలి. సో ఇదండి నాకు ఏదైతే చిన్న చిన్న కాన్స్ అనిపిస్తున్నాయో ఈ డివైస్లో. కానీ ఈ డివైస్ మనము 15,000 ప్రైస్ బ్రాకెట్లో తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే జనరల్ యూజర్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ డివైస్ బాగా సెట్ అవుతుందన్నమాట. జనరల్ యూజేజ్ ప్లస్ ఏదైనా మూవీస్ చూసేవాళ్ళు, ఎందుకంటే తక్కువ బడ్జెట్లో మనకి మంచి ఆమ్లెట్ స్క్రీన్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఎవరైతే తక్కువ ప్రైస్లో 15,000 రేంజ్లో ఒక మంచి డివైస్ని కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ డివైస్ బాగా సెట్ అవుతుందన్నమాట. ప్లస్ ఏంటంటే మనకి ఏదైతే IP69 ఏదైతే ఫ్లాగ్షిప్ ఫీచర్ ఉందో అది మనకి ఇది చాలా తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొచ్చారు. సో ఇది చాలా మంచి విషయం అన్నమాట. సో ఈ డివైస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఒకవేళ 15,000 ప్రైస్ బ్రాకెట్లో మీరు తీసుకోవాలనుకుంటే ఈ డివైస్ని డెఫినెట్గా కన్సిడర్ చేయవచ్చు అనమాట. సో ఇదండి నా 8 days కంప్లీట్ ఎక్స్పీరియన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వీలైనంత షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.